ప్రధాని ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి స్వహస్తాల మీదుగా ఈరోజు రాములవారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించడం చాలా సంతోషం. దేశంలో హర్షం వ్యక్తమవుతా ఉన్నది. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లలో అభిషేక కార్యక్రమాలు, దేవాలయాల్లో కళ్యాణ మహోత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ రాముల వారి మీద ఉన్నటువంటి భక్తిని చాటుకున్నటువంటి అద్భుత సందర్భం ఈరోజు మనం చూస్తాం. ఏ గల్లీ చూడండి, ఏ బస్సు చూడండి, ఏ ఇల్లు చూడండి, ఏ దేవాలయం చూడండి, ఏ కార్యాలయం చూడండి, ఎక్కడ చూసినా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్తే బంద్ అయింది. చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా జై శ్రీరామ్ అనే నినాదం ఇలా దేశవ్యాప్తంగా మారుమోగింది. అక్కడ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుండే చాలా మంది కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు చూడండి అద్భుత సన్నివేశాలు చాలా జరిగినాయి. మనం సోషల్ మీడియా చూసినాం. చాలా మంది అక్కలు, అమ్మలు, తల్లులు, అన్నలు, చెల్లెలు అందరు కూడా అక్కడ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. అరే మనం నిజంగా చూస్తున్నామా అని చెప్పండి. చాలా మంది ఈ తరం వాళ్ళు మేము ఈ అద్భుత సన్నివేశాన్ని చూస్తామా అని చెప్పి ఒక అనుమానం వాళ్ళ పడి ఉండే. కానీ నిజంగా జన్మ ధన్యమైంది. ఇప్పుడు తరం ఇప్పుడు చూస్తున్న అందరి ఒక జన్మ ధన్యమైంది. ఎవరు ఊహించలే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగేటువంటి అద్భుత సన్నివేశాన్ని మేము చూడమా అని చెప్పి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో, బాధపడుతున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి చేయడం నిజంగా నరేంద్ర మోడీ గారు ఒక మహానుభావుడు. ఆయనే ఒక సంకల్పం తీసుకొని ఒక కసితోని ఒక భక్తితోని ఎట్టి బస్సులో నా హయాంలో నా స్వహస్తాలతో ఈ దేశ ప్రజలందరికీ సాక్ష్యంగా దేశ ప్రజలందరూ చూస్తుండగా ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం యొక్క రాములవారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేసి తీరుతాని చెప్పి ఏదైతే వాగ్దానం చేసిండో ఆ సంకల్పం తీసుకొని ఈరోజు ఆ కార్యక్రమం పూర్తి చేయడం నిజంగా ఇంతకంటే అదృష్టం ఇంకోటి కాదు. అంత చూసిరు ఇవాళ. చాలా మంది సోషల్ మీడియా చూసినాం, ఏడుస్తున్న సోషల్ మీడియా చూసినాం. మేము చిన్నోళ్ళు కూడా ముసలి ఇంతకుముందు దేవాలయానికి వచ్చి నా దగ్గర కూడా అన్న తమ్మి ఆ అద్భుత సన్నివేశం చూస్తున్న కళ్ళకి నిలొచ్చినాయి, నేను చూడాలని చెప్పి ఒక అనుమానాల్లో పడి ఉండే. నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పంటున్నారు. మరి అనేక మంది కరసేవల యొక్క బలిదానం మనం చూసినాం. ఇవాళ ములాయం సింగ్ గవర్నమెంట్ లో కర్ర సేవకుల మీద కాల్పులు జరిగిన దుర్మార్గ సంఘటన చూసినాం. రాజేంద్ర కొఠారి, శరత్ కొఠారి లాంటి కర్ర సేవకులు అన్నదమ్ములు ఇద్దరు కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బలిదానమైనటువంటి విషయాన్ని మనం చూస్తాం. దౌర్జన్యంగా కర్ర సేవకులు కాల్పులు జరిగితే అదే సరయూ నదిలో పుట్టలు బస్తాలలో శవాలు అనేటువంటి దుర్మార్గపు సంఘటన మనం చూస్తాం. ఇవాళ అంతమంది కర్ర సేవకుల బలిదానం వల్ల, అంతమంది కరసేవ వల్ల ఇలా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బృహత్త కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రతి హిందూ నేను హిందువును అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని జై శ్రీరామ్ అని చెప్పి గర్జిస్తూ గాండ్రిస్తున్నటువంటి అద్భుత సన్నివేశం వాళ్ళ దేశవ్యాప్తంగా ఉందంటే నిజంగా హిందువుల యొక్క పూర్వం జరుపుకుంటాం. ఇవాళ ప్రతి హిందువు ఇలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇవాళ మేము రామ మందిరం నిర్మించినాం, కర్ర సేవకుల బలిదానాన్ని మేము స్ఫూర్తిగా తీసుకున్నాం. కర్ర సేవకుల బలిదానం వృధా పోనీయాలే. ఏ అయోధ్యలో రామ మందిరం కోసం, రాముల వారి కోసం ప్రాణాలకు తెగించి అలా కర్ర సేవకు వచ్చినప్పుడు వాళ్ళు ఊళ్ళో చెప్పారు చాలా మంది, మేము తిరిగి వస్తామా రామా తెలియదు, తిరిగి రావాలని కోరుకుంటలేం. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభమైన తర్వాతనే ఆ పురాతన కట్టడాన్ని కూల్చిన వెంటనే తిరిగి వస్తాం తప్ప తిరిగి మా గ్రామానికి మా ప్రాంతానికి రావాలని కోరుకుంటలేమని చెప్పి ఇలా వేలాది మంది కరసేవకులు వాళ్ళ ఊర్లలో వాళ్ళ కుటుంబ సభ్యులలో మాట తీసుకొని ప్రమాణం చేసి ఇవాళ కరసేవకు వచ్చి బలిదానమైన విషయాన్ని నేటి హిందూ సమాజం గుర్తుంచుకోవాలి. ఎవరి కోసం బలైన వాళ్ళ రాముడు అందరికీ దేవుడే. అంతమంది కరసేవకులు బలైపోయారు. వాళ్ళ కట్టడం కూల్చివేత సందర్భంగా కూడా కట్టడం కూల్చివేత సందర్భంలో
ఫస్ట్ బ్యాచ్ మాదే. గుజ్జ శ్రీనివాసరాడు వాడు మేమందరం ఫస్ట్ బ్యాచ్. మేము పోయినప్పుడు ఆ అయోధ్య మొత్తం ఖాళీ ఉండే. మేమందరం కారీలు తిని బిస్కెట్లు కారీలు తిని దాదాపు 15 రోజుల పాటు అక్కడ ఉన్నాం. మేము ఆకలి వేస్తుంటే కూడా తినలేని పరిస్థితి. లక్షలాది మంది కరసేవలు చేరుకున్న తర్వాత అంతటా షెడ్ ఏర్పాటు చేసారు భోజనం కోసం అని చెప్పి. కానీ ఆ భోజనం తినే పసలేదు. లాస్ట్ కు గుజ్జసీని ఏం చేసిండు వాళ్ళ అక్కడ కొన్ని కొత్తపల్లికి సంబంధించి రామరెడ్డి గారు ఇతర పెద్ద మనుషులు కలిసి ఒక స్టవ్ ఏర్పాటు చేసుకుని రోజు మిర్చీలు తయారు చేసి మిర్చీలు ఇచ్చి అక్కడ వంకాయలు దొండకాయలు దోరకాయలు అన్ని వస్తువులు అన్ని జమ చేసి మాకు మేము వంట చేసుకుని తినే పరిస్థితి. లక్షలాది మంది కరసేవకులు వచ్చారు. వాళ్ళ కట్టడం కూల్చివేసిన తర్వాత కూల్చివేత జరిగిన తర్వాత కూడా తాత్కాలికంగా నిర్మించబడినటువంటి ఆ దేవాలయంలో మేమందరం భాగస్వామ్యమైన మారే బ్యాచ్. పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు, సెంట్రల్ ఫోర్స్ వస్తున్నది, కాల్పులు జరుపుతారు, వెంటనే ఖాళీ చేయాలని చెప్పిన తర్వాత కూడా చాలా మంది కరసేవకులు పోలేదు. చవరానికి సిద్దమై వచ్చిన మేము. రాముల వారికి నీడ లేదు, రాముల వారికి నీడ కల్పించకనే ఈ ప్రాంతం నుంచి కథలు వెళ్తామని చెప్పి మొండి పట్టుబట్టి అలా తాత్కాలికంగా నిర్మించిన కట్టడంలో కూడా అందరం ఉన్నాయి. ఇవాళ చివరి ట్రైన్ లో మేము బయలుదేరుతుంటే ట్రైన్ మీద బయలుదేరుతుంటే చాలా మంది గుండాలు రాళ్లతో దాడి చేస్తే వాళ్ళ గుజ్జస్తిని కూడా కాలుకి తల గాయమైంది. చాలా మంది కరసేవకుల తలలు వలిగినాయి, ఇంజురీస్ అయినాయి. రైలు మీద పైనుంచి వస్తుంటే తిరిగి దిగలేని పరిస్థితి. రైలు స్పీడ్ ఉంది, రాళ్లతో కొడుతున్నారు, దాడులు జరుగుతున్నాయి, రక్తాలు గారుతున్నాయి. చస్తమా బతుకుతామా తెలియని పరిస్థితి. కానీ ఒక తృప్తి మాలపడి మిగిలింది. ఎందుకంటే తాత్కాలికంగా రాముల కట్టడాన్ని కూల్చేసినాం, తాత్కాలికంగా రాముల వారికి ఒక షెల్టర్ ఏర్పాటు చేసిన తృప్తి మాలపడి ఉండే. ఇవాళ కరసేవకు పోయి వచ్చిన తర్వాత కూడా గుజ్జశ్రీ వారు బంధువు ఉంటారు ఇక్కడ FCAలో. దాదాపు 15 రోజుల పాటు మేము షెల్టర్ తీసుకుని అక్కడ ఉన్న బయటకు వెళ్తే పోలీసు వాళ్ళు సంవత్సరం పాటు జైలుకి పంపేటువంటి ప్రమాదం ఉందని చెప్పిన తర్వాత ఏదైతే విశ్వ హిందూ పరిషత్ నిర్ణయం తీసుకుందో దాదాపు 15-20 రోజుల పాటు ఇవాళ బయటికి రాకుండా ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా ఉండేటువంటి పరిస్థితి. ఇలా మాది గొప్పతనం కాదు, అక్కడ కరసేవలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కరసేవకులు బలైపోయినటువంటి బలిదానం చేసిన కరసేవలో గొప్పతనం. అందుకే నరేంద్ర మోడీ గారు ఏ రామ మందిరం కోసం, ఏ రాముల వారి కోసం ఈ దేశ ప్రజలు హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి రాముల వారి యొక్క అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఏ కరసేవకులు నా కరసేవకులు బలిదానమయ్యారో వేలాది మంది కరసేవకులు ములాయం సింగ్ గవర్నమెంట్ మూర్ఖత్వంగా జరిపిన కాల్పుల్లో బలిదానం అయిపోయారు. నెలలకు తరబడి సరైనలో శవాలు పుట్టలుగా వెళ్ళాయో ఆ కరసేవల బలిదానాన్ని వృధా పోనీయ, నేను వాళ్ళ త్యాగాలను వృధా పోనీయ.